హాయ్ అండి. ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసుకుందాం. బ్లౌజ్ కట్ చేసుకుంటా మీకు 2 టిప్స్ చెప్తాను, 2 టిప్స్ చెప్తాను. ఎందుకంటే రెండు సైడ్ జాయింట్లు ఒక్క దగ్గర పట్టి ఇలా ఒక మార్క్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు సైడ్ జాయింట్లు వచ్చేస్తుంది, బ్లౌజ్ వెడల్పు వచ్చేస్తుంది. బ్లౌజ్ వెడల్పు వచ్చిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూసుకోవాలి. బ్లౌజ్ పొడవు షోల్డర్ దగ్గర, నడుము దగ్గర పట్టి ఇలా చూసుకుంటే బ్లౌజ్ పొడవు కూడా వచ్చేస్తుంది మనకు. ఇటు సైడు అటు సైడు డాట్స్కి వదిలేసి ఇలా బ్లౌజ్ పొడవు చూసుకొని ఒక మార్క్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సేమ్ అలాగే నడుము దగ్గర మనం సైడ్ జాయింట్లు పెడతాం చూడండి, ఆ కుట్లు ఒక్క దగ్గరికి పట్టి ఇలా నెక్ దగ్గర పట్టుకుంటే మనకు నెక్ పొడవు వచ్చేస్తుంది. అలాగే ఇటు సైడు కుట్లలకు వదిలేసి అటు సైడు కుట్లలకు వదిలేసి ఇలా పెట్టుకుంటే మనకు నెక్ పొడవు కూడా వచ్చేస్తుంది. ఇలా నెక్ పొడవు చూసుకోండి. ఇలా వేసుకొని ఒక మార్క్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డరు ప్లస్ గల్లా మనం టేప్తోనే చూసుకోవాలి. ఇలా ఒకసారి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకుందాం. బ్లౌజ్ పొడవు 16.1. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. ఇలా బ్లౌజ్ పొడవు 16.1 చూసుకున్న తర్వాత ఒకసారి గల్లా పొడవు కూడా ఎంత ఉందో చూసుకుందాం. అప్పుడు మనం బ్లౌజ్తో చూసుకున్నాం కదా గల్లా పొడవు, ఒకసారి టేప్తో కూడా చూసుకుందాం. చూసుకుంటే గల్లా పొడవు 11. హైట్ ఉంటుంది, హైట్ ఉంటుంది, అందుకే బ్లౌజ్ పొడవు చాలా ఎక్కువ ఉంది, 16.1. నెక్ కూడా పొడవు ఎక్కువనుంది, 11 నెక్ డీప్ 11. గల్లా వెడల్పు 2, ఇక్కడ 2.5. ఇది పెద్ద సైజు బ్లౌజు ప్లస్ నెక్ కూడా చాలా పెద్ద ఉంది. 11 అంటే డీప్ నెక్కే ఇది. ఇలా చూసుకొని ఇలా ఒక లైన్ డ్రా వేసిన తర్వాత ఇలా వేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ 3.5. ఇలా షోల్డర్ 3.5 తీసుకున్న తర్వాత ఇప్పుడు గల్లా డీప్ ఎక్కువ వచ్చింది కదండి, డీప్ ఎక్కువ వచ్చింది కాబట్టి గల్లా వెడల్పు 2 తీసుకున్నాం. మీరు గమనించండి, గల్లా డీప్ తగ్గితే గల్లా డీప్ తగ్గితే గల్లా వెడల్పు ఎక్కువ తీసుకోవాలి. 2.5 అట్లా తీసుకోవాలి. ఇట్లా 7.5 అట్లా వస్తే చూడండి, గల్లా పొడవు 7.5 అట్లా వస్తే 2.5. కొందరికి 2.5 కూడా తీసుకోవచ్చు. కొంచెం ఫ్యాట్ ఉండి నెక్ చిన్నది ఉడుగుతారు చూడండి, వాళ్ళకు 2.5 అట్లా తీసుకోవచ్చు. గల్లా డీపు తగ్గితే గల్లా వెడల్పు పెరగాలి. ఇది గమనించండి మీరు, షోల్డర్ పడిపోకుండా. ఇది అసలు మెయిన్ సీక్రెట్. ఇది మీకేం సీక్రెట్స్ లేకుండా మొత్తం క్లారిటీగా చెప్తున్నా, కటింగ్ మంచిగా నేర్చుకోవాలి అని. ఇది మెయిన్ సీక్రెట్. గల్లా పొడవు పెరిగితే గల్లా వెడల్పు తగ్గాలి, గల్లా పొడవు తగ్గితే గల్లా వెడల్పు పెరగాలి. ఇది చూసుకోండి. ఇది చూసుకుంటే మీకు షోల్డర్ అస్సలు పడిపోకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది బ్లౌజు. ఇది గల్లలో ఉన్న సీక్రెట్. మనం గల్లా పొడవు ఎక్కువ తెగితే గల్లా వెడల్పు తగ్గించాలి. ఈ సీక్రెట్ తెలుసుకుంటే మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. గల్లా 3, 4 గిని ఉంటే కూడా, పొడవు 3, 4 ఉంటే షోల్డర్ 3.5. సారీ షోల్డర్ కాదు, గల్లా వెడల్పు 3, 3.5 అట్లా తీసుకోవచ్చు. గల్లా తగ్గితే గల్లా పెరిగితే గల్లా తగ్గాల, గల్లా తగ్గితే గల్లా పెరగాల, కింద పెరిగితే మీద తగ్గాల. అది గుర్తుంచుకోండి. పొడవు పెరిగితే కింద పైన తగ్గాల, కింద పొడవు తగ్గితే పైన వెడల్పు పెరగాల. ఇది గమనించండి, ఇది గుర్తుంచుకోండి. ఇది గుర్తుంచుకుంటే మీకు బ్లౌజు షోల్డర్ పడిపోకుండా కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇలా కట్ చేయండి, సూపర్ ఫిట్టింగ్ వస్తుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, ఈ టిప్స్ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా టిప్స్ వేరే వీడియోలో చెప్తాను, ఇదైతే గుర్తుంచుకోండి.